నేను కొంతమందిని చూసానంటే వాళ్ళు ఇంట్లోనే రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పని. అది కోవిడ్ టైంలో జరిగింది మ్యామ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది. స్టూడియోకి వెళ్ళాలి 9 అవర్స్ వర్క్ చేయాలి, టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. రేడియోలో 9 అవర్స్ ఖచ్చితంగా ఉండాలండి. 9 అవర్స్ మీకు షూట్ ఉండదు కదా, యాక్చువల్లీ షో ఉండదు. ఉండదు మ్యామ్. 4 అవర్స్ షో ఉంటుంది. మిగతా ప్రొడక్షన్, యాడ్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. డిజిటల్ వర్క్ ఉంటుంది, వీడియోస్ చేయాలి, సరిపోతుంది అక్కడికి. టైమే మీకు గ్యాప్ ఏం దొరుకుతుంది యాక్చువల్లీ. బట్ ఏం ప్రెజర్గా ఏం అనిపించదు మ్యామ్. అంత ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంత ఏదో కష్టపడిపోతున్నాం అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. కానీ అంటే నేనేమనుకున్నానంటే మీరు వెళ్తానన్నా ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు, మీరు ఆగుతారని అనుకున్నాను. నేను ఇంకా వీడియోలు చూస్తున్నాను కానీ అది మీ ఓన్ ఛానల్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత చూసాను కింద ఇదేంటి ఛానల్ పేరు లేదు ఇలా అని, ఏదో కొత్త పేరు ఏదో వచ్చిందని చూస్తే దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ మీరు ఓన్గా పెట్టారా అని చెప్పని అప్పుడు అర్థమైంది. జరిగి 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయింది మ్యామ్ ఆల్మోస్ట్. ఛానల్ పెట్టి 1.5 ఇయర్ ఏందండి అబ్సల్యూట్లీ. 3 మంత్స్ అయింది అంతే. హాస్పిటల్ వల్ల బ్రేక్ వచ్చింది. లేదంటే అప్పుడే స్టార్ట్ చేసేవాడిని. కొంచెము ఆఫ్టర్ హాస్పిటల్లో ఉత్సాహం, ఆ పరిగెట్టడం, ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గాయి. ఇంతకుముందు ఉన్న ఇదివరకు నా అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గింది.